దెందలూరు నియోజకవర్గం కొప్పులవారి గూడెంలో నిన్న పోలింగ్ బూత్ వద్ద జరిగిన దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను వైసీపీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పరామర్శించారు. ఇక టీడీపీ కార్యకర్తలు రౌడీయిజం ప్రదర్శించారని ఆరోపించారు. ప్రజలంతా కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలియజేయడంతో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తమ అనుచరులతో దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. అయితే కొప్పులవారి గూడెం సర్పంచ్ కుమారుడు చలపపాటి రవి పైన విచక్షణ రహితంగా టీడీపీ కార్యకర్తలైతే దాడి చేశారని ఆరోపించారు. ఇక చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఈరోజు ఓటమిని తట్టుకోలేనటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేస్తూ రౌడీయిజంతో గెలవాలనేటువంటి భయభ్రాంతులను గురి చేయాలనేటువంటి ఆలోచనతో నిన్న మొత్తం దెందులూరు నియోజకవర్గం ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఏకపక్షంగా ప్రతి గ్రామము ఈ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే పయనం చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఓరవలేక జీర్ణించుకోలేక ప్రతి గ్రామంలోనూ గొడవలు లేపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మేము తెలియజేస్తున్నాం, ఎన్నికలు అని చెప్పి ఈరోజు మేము గౌరవించాలని చెప్పి, గొడవలు వద్దని చెప్పి మేమే అందరినీ కూడా తమాయించుకుని అందరినీ కూడా మీరు గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పటం, అందరినీ సమన్వయం చేసుకుంటూ మేము వెళ్తూ ఉంటే మీరు ఏకపక్షణ ధోరణిలో కావాలని గొడవలు సృష్టించి